ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యారికేచర్స్. ప్రెజెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్న ఇల్లు అయితే 1 సెంటు భూమిలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఇల్లు. గవర్నమెంట్ ఇచ్చిన ఈ 1 సెంట్ భూమిలో అయితే ఇంత మంచిగా ఇల్లును ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇంటి ముందు అయితే జింక్ గేట్లను అయితే ఏర్పాటు చేసుకున్నాం. బయటనే కరెంట్ బోర్డు కూడా ఉంది. బోర్డు కానించుకొని ఒక 4 మెట్ల ఎత్తులో అయితే మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఫ్రంట్ లో ఉండే ఈ గేట్లను ఓపెన్ చేశాక మనకైతే ఇల్లు వ్యూ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ. ఇక జింక్ గేట్ల తర్వాత కూడా ఒక 2 మెట్లు ఎక్కైతే మనం వెళ్లాల్సి ఉంటుంది. మీకు కనబడుతుంది కదా, ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఏరియా. అంటే ఇక్కడ మెట్లు అయితే ఇచ్చుకున్నాం, ఆ తర్వాత చిన్న విండో లాంటిది కూడా ఇచ్చుకున్నాము. అక్కడే ఒక చిన్న బాత్రూమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ బాత్రూమ్ దగ్గర మనకు ఒక కబోర్డ్ కూడా వచ్చింది. బయట చిన్న బాత్రూమ్ ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఒకవేళ గనుక మనం బయట నుండి వచ్చిన కాలు కడుక్కోవాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని. ఇక బయట బాత్రూమ్ ఎదురుగా మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకు చెప్పుల స్టాండ్ కోసం ఒక కబోర్డ్ అయితే వచ్చింది. అక్కడ కూర్చోడానికి కూడా స్పేస్ కూడా వచ్చింది. ప్రస్తుతం నేను చూపిస్తున్న ఏరియా అంతా కూడా మనకి ఇంటికి ముందలైతే ఉంది. ఇంట్లోకి వెళ్ళిపోదాం. జింక్ గేట్స్ ఓపెన్ చేశాక మనకైతే ఈ వుడెన్ డోర్ నిచ్చుకున్నాం. ఆ వుడెన్ డోర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా మనకైతే హాల్ కి ఎంట్రీ ఉంటుంది. హాల్ కూడా చాలా మంచి స్పేషియస్ గా అయితే వచ్చింది. ఒక 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇల్లుది. ఒక 30% అయితే ఇంకా ఉంది. మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే మెయిన్ ద్వారం నుండి అయితే మనకి హాల్ రూమ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. హాల్ రూమ్ లోనే ఒక చిన్న కిటికీని అయితే మనం ఇచ్చుకున్నాం, వెంటిలేషన్ కి చాలా బాగుంటుందని చెప్పి. హాల్లోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ అయితే మనకి 2 కబోర్డ్స్ అయితే వచ్చాయి. ఒక కబోర్డు పక్కన అయితే స్విచ్చెస్ సాకెట్ అయితే ఒకటి వచ్చింది. చిన్న స్పేస్ లో ఒక BHK ఇల్లు అనేది కట్టాలంటే చాలా ప్లానింగ్ తో ఉండాలి. ఆ విధంగా అయితే మేము ఏర్పాటు చేసి కట్టుకున్నాం. కనిపిస్తుంది అంతా కూడా టీవీ ఏరియా. టీవీ దగ్గర కూడా ఒక సాకెట్, ఒక బల్బ్ అయితే ఇచ్చుకున్నాం. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే బెడ్రూమ్ కి మనకి ఎంట్రీ ఉంది. అయితే పుట్టి పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకొంచెం టైల్స్, నెక్స్ట్ పైప్ వర్కింగ్స్ కొన్ని ఉన్నాయి. చిన్న హాల్ రూమ్ లోనే మనకైతే లెఫ్ట్ సైడ్ ఒక స్విచ్చెస్ బోర్డు కూడా వచ్చింది సాకెట్ తో. ఇంకా హాల్ కానించుకునే మనకైతే కిచెన్ ఉంది కాబట్టి కిచెన్ పైన అయితే మనం కర్వ్డ్ షేప్ లో అయితే ఎంట్రీ గేట్ ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ ఒక కబోర్డు, అదే విధంగా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ కూడా వదులుకున్నాం. వెంటిలేషన్ కని ఒక విండో, అదే విధంగా మనకి బయట ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ని అయితే పైన క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడైతే స్టవ్, అదే విధంగా సిలిండర్ పెట్టుకోవడానికి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మంచిగా యూస్ చేసుకుంటే ఇక్కడ మంచి కబోర్డు కూడా తయారు చేసుకోవచ్చు. టోటల్ గా కిచెన్ లో అయితే 2 స్విచ్ బోర్డులు అనేవి వచ్చాయి. ఒకటి రైట్ సైడ్ ఉంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది కానీ లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ అరేంజ్ చేసుకోవడానికి అక్కడైతే మనం హోల్ పెట్టుకున్నాం. చిన్న స్పేస్ ని చాలా మంచిగా యూస్ చేసుకోవడానికి మనం 3 సైడ్స్ కూడా టోటల్ గా మనం కిచెన్ లో అయితే సన్ సైడ్ అయితే బిగించుకున్నాం. కిచెన్ లో కాస్త వస్తువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాక్సిమం ఎక్కువ కబోర్డులు తయారు చేసుకోవడానికి మేము స్పేస్ అనేది ఉంచుకున్నాము. ఇక కిచెన్ నుండి మనకు బయట చూస్తే హాల్ నుండి అయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. కిచెన్ ఎంట్రన్స్ మాత్రం మనం కర్వ్డ్ షేప్ లో టాప్ వ్యూ అయితే పెట్టుకున్నాము. హాల్ కానించుకునే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది. అన్నిటికంటే బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ గా క్రియేట్ చేసుకున్నాము. మనకైతే బెడ్రూమ్ కి అటాచ్డ్ గా బాత్రూమ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాము. అక్కడే మన వాషింగ్ మెషిన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. స్పేస్ కూడా చాలా పెద్దగానే వచ్చింది బాత్రూమ్ కి. మన బెడ్రూమ్ లో అయితే ఒక విండోను కూడా ఇచ్చుకున్నాము, అంటే వెంటిలేషన్ కొంచెం బాగుండాలని చెప్పి. మనకి బెడ్రూమ్ లోనే కబోర్డ్స్ కూడా బాగానే ఇచ్చుకున్నాము. అదే విధంగా టీవీ పెట్టుకునే ఏరియా కూడా స్పేస్ బాగానే ఇచ్చుకున్నాము. ఆ తర్వాత పైన సన్ సైడ్స్ కూడా ఇచ్చుకున్నాము. ఇక బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఉండే బాత్రూమ్ పైన అయితే చాలా వరకు స్టోరేజ్ ఏరియా కోసం స్పేస్ అయితే ఇచ్చుకున్నాం. అక్కడ డోర్స్ బిగించుకొని మనం స్టోరేజ్ ఏరియాగా కూడా యూస్ చేసుకోవచ్చు.
ఇక బాత్రూమ్ లో కూడా ఒక మంచి కబోర్డ్ ని అయితే మనం అరేంజ్ చేసుకున్నాం. బాత్రూమ్ స్పేస్ కూడా చాలా బాగానే ఉంది. వాషింగ్ మెషిన్ కూడా పడుతుంది. చిన్న 1 సెంట్ ఏరియాలోనే మనమైతే బెడ్రూము, బాత్రూము, అదేవిధంగా కిచెన్, హాలు, బయట ఒక బాత్రూము, మెట్లు ప్రతి ఒక్కటి కూడా బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా తగ్గకుండా మనమైతే పవర్ సాకెట్స్ని అయితే చాలా బాగా ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ వస్తువు ఉపయోగపడుతుందో తెలియదు కాబట్టి మనమైతే పవర్ బోర్డ్స్ని అయితే ఎక్కువగా ఇచ్చుకున్నాం. ఇంకా ఇల్లు అయితే బాగానే చూపించాను అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మనమైతే టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్కి వెళ్లే ముందు అయితే ఇక్కడైతే మెట్లను అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం. మెట్ల కిందనైతే మనం చిన్న బాత్రూమ్ బయట అవుట్ సైడ్ బాత్రూమ్ లో పెట్టుకున్నాం. మెట్లు అయితే కొంచెం చిన్న వచ్చాయి, పర్వాలేదు. ఈ 1 సెంట్ ఇల్లు అయితే ఇవి సరిపోతాయి. ఇక్కడ ఏదైనా గ్లాస్ డోర్ ని ఏర్పాటు చేసుకుంటే వ్యూ బాగుంటుంది అని చెప్పేసి అక్కడైతే కొంచెం స్పేస్ ని అయితే విడిచిపెట్టేశాము. ఇక టెర్రస్ మీద మేము ఆ స్పేస్ ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నామో చూపిస్తాను పదండి. పైన మెట్లు ఎక్కాక మనకి కింద మెట్లు ఈ విధంగా వ్యూ ఉంటుంది. ఇక్కడైతే మనం గ్రిల్స్ని వేసుకోవచ్చు. చాలా వరకు ఇల్లులు బాగానే కన్స్ట్రక్షన్ అయిపోయి అందరూ దిగిపోయారు. ఇంకొన్ని ఇల్లులు అయితే ఇక్కడ ఫౌండేషన్తోనే ఆపేశారు. ఇక్కడైతే వర్షం నీరు లోపలికి వచ్చేయకుండా మనమైతే గేట్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడానికి కొంచెం స్పేస్ ఇచ్చుకున్నాము మెట్ల ఎంట్రన్స్ దగ్గర. చాలా మంది ఇచ్చిన స్థలాల్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకొని ఇల్లులు కట్టుకున్నారు. చాలా మంది అయితే ఫౌండేషన్లు వేసేసి ఆపేశారు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన చాలా మంది తెలియక ఈ స్థలాలను అయితే అమ్మేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలను అమ్మడం అనేది ఇల్లీగల్, కొనుక్కోవడం అనేది కూడా చాలా తప్పు. కాబట్టి మాక్సిమం అలాంటి వాటిలోకి వెళ్లకుండా మీరు చూసుకోండి. కనిపిస్తున్న ఈ స్పేస్ అంతా కూడా అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, అదంతా కూడా ఒక పార్క్ లా క్రియేట్ చేద్దామని చెప్పి అక్కడ ఆ స్పేస్ వదులుకున్నారు. అలా వరకు ఇల్లులు అనేవి కంప్లీట్ అయిపోయాయి. చాలా వరకు మాత్రం కొన్ని ఫౌండేషన్ తోనే ఆపేశారు. ఇక మన టెర్రస్ విషయానికి వస్తే మన టెర్రస్ లో అయితే మనం కొంచెం ఎడ్జెస్ లా ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇస్తే పైన ఇల్లు కట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుందని. ఇదైతే వాటర్ ట్యాంక్ ఏరియా. పైన ట్యాంక్ పెట్టి కింద కొంచెం స్పేస్ అయితే ఇచ్చుకున్నాము. ఏరియాలో అంతా కూడా చాలా వరకు ఇల్లులు చాలా బాగా కట్టుకున్నారు. నా ఇల్లు కంప్లీట్ ఖర్చులు ఏ విధంగా కట్టుకున్నాము, ప్లానింగ్ ఎక్కడ తీసుకున్నాము, ప్రతి ఒక్క మ్యాటర్ కూడా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు కనుక అలా కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో మొత్తం ఖర్చు ఎంత అయ్యింది, అసలు ఈ విధంగా 1 సెంట్లో కట్టుకోవడం ఎలా సాధ్యమైంది అనేది కూడా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. జగనన్న కాలనీస్ అయితే ప్రస్తుతం 2026లో అయితే ఎటువంటి కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ చేయట్లేదు. ఇచ్చినప్పుడు అయితే గవర్నమెంట్ ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్, అదే విధంగా పార్క్స్, వాటర్ ఫెసిలిటీ మొత్తం కూడా కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి స్పేస్ ని అయితే కేటాయించారు. ప్రస్తుతానికైతే ఆ ఇల్లులు అనేవి ఆ విధంగానే కట్టుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ అయితే ఏ విధమైన పనులు అయితే ప్రస్తుతం చేయట్లేదు. కానీ ముందు చేస్తుందేమో చూడాలి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండే కల. ఎంతో కష్టపడి చాలా మంది డబ్బులు సమకూర్చి ఇల్లు కట్టుకుందామన్నా సరే కొన్ని కారణాల వల్ల అయితే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోలేకపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసం అయితే సెంట్రల్ గవర్నమెంట్ అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ కలిపి ఈ విధంగా ఇల్లులు అనేవి కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్స్ అయితే డబ్బులు తీసుకొని అస్సలు ఏ విధంగా మంచివి లేని నాసి రకమైన మెటీరియల్ని యూజ్ చేసి ఇక్కడ ఫౌండేషన్స్ వేసేసారు. అలాంటి స్పేస్లు అయితే దేనికి పనికి రాకుండా మళ్ళీ విరగ్గొట్టి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడానికే ఉపయోగపడుతున్నాయి. కొంతమంది అయితే ఇచ్చిన ప్లేసుల్ని అలాగే వదిలేయడం వల్ల చాలా వరకు తుప్పలుగా అయితే మొక్కలు అయితే పెరిగిపోయాయి. చూసారు కదా, చాలా చండాలంగా ఉన్నాయి. కాకుండా కొంతమంది ఫౌండేషన్ చేసి వదిలేశారు, అటు మీద కూడా ఈ మొక్కలు అనేవి పెరిగిపోయి ఉన్నాయి. అయితే కింద ఏ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ లో విండో ఇచ్చుకున్నామో గ్లాస్ డోర్ కోసం, ఈ విధంగా పైన కూడా మనం ఇచ్చుకున్నాం గ్లాస్ డోర్ పెట్టుకునే వ్యూ కోసం. ప్రస్తుతానికైతే మీకు ఇల్లు మొత్తం కూడా నేను చూపించాను. ప్రస్తుతం అయితే మనం మెట్లు దిగి కిందకెళ్ళి బయట నుండి మన వ్యూ అనేది ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను.
ప్రాపర్ ప్లానింగ్ తో మంచిగా దగ్గరుండి కనుక కట్టించుకుంటే 1 సెంట్లో అయితే ఒక నలుగురు ఉండే ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా ఇల్లుని అయితే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. బెడ్రూమ్, బాత్రూమ్, హాల్, కిచెన్ ఒక దగ్గర పెట్టుకుంటే పైన కూడా మంచిగా స్పేస్ ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ పర్మిషన్స్ వస్తే ఇల్లును కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. దూరం నుండి చూస్తే మన ఇల్లు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఛానల్లో చాలా వరకు మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాము. మీరు ఎవరైనా గనుక చూడకపోతే వెంటనే వెళ్ళి ప్రతి ఒక్కటి చూసి మీకు నచ్చితే గనుక ప్రతి ఒక్క వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా దీని ఖర్చు ఎంత అయింది, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్లాన్ గీసుకున్నాము ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను. మీకు గనుక అది కావాలనుకుంటే ఇప్పుడే కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మనం ముందుకు వస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.